ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సి అతి త్వరలో నిర్వహించబోతున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా జనరల్ సైన్స్కు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎఫ్బిఓ మెయిన్స్ కోసం టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ను 99 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ టెస్ట్ సిరీస్లో ఒక టెస్ట్ను మీరు ఎన్నిసార్లైనా రాసుకునే విధంగా అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇవ్వడంతో పాటు మెంటల్ ఎబిలిటీ, జనరల్ మ్యాథ్స్కు సంబంధించిన సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టాపిక్ వైజ్ అయితే టెస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీ టెస్టులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాను మన యాప్లో. అక్కడ నుంచి మీరు ఫ్రీ టెస్టులు కూడా రాసుకునే అవకాశం ఉంది. సో ఈ ఎఫ్బిఓకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక జనరల్ సైన్స్లో భాగంగా సెకండ్ టాపిక్ అయిన జీవ ప్రపంచం సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్, పోషకాహార పద్ధతులు ప్రధానంగా ఎన్ని రకాలు? పోషకాహార పద్ధతులు ఎన్ని రకాలుగా ఉంటుందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 3 రకాలు, ఆప్షన్ 2 4 రకాలు, ఆప్షన్ 3 5 రకాలు, ఆప్షన్ 4 2 రకాలు. పోషకాహార పద్ధతులు ప్రధానంగా ఎన్ని రకాలు? 2 రకాలు. ఓకేనా? పోషకాహార పద్ధతులు ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి స్వయం పోషణ కాగా మరొకటి పరపోషణ. ఆటోట్రోఫిక్, హెటిరోట్రోఫిక్ అంటాం. ఓకేనా? పోషకాహార పద్ధతులు 2 రకాలు. ఒకటి స్వయం పోషణ, రెండవది పరపోషణ. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్వయం పోషణలో ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి? ఇంపార్టెంట్. స్వయం పోషణలో ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి? ఆప్షన్ 1 3 రకాలు, ఆప్షన్ 2 4 రకాలు, ఆప్షన్ 3 5 రకాలు, ఆప్షన్ 4 2 రకాలు. స్వయం పోషణలో చూసుకున్నట్లయితే 2 రకాలు పద్ధతులు ఉన్నాయన్నమాట. 2 రకాల పద్ధతులు అయితే స్వయం పోషణలో ఉన్నాయి. ఏంటంటే ఒకటి కిరణజన్య సంయోగ క్రియ, రెండవది రసాయన సంశ్లేషణ. ఓకేనా? స్వయం పోషణలో ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు. ఓకేనా? దాంట్లో ఫస్ట్ వన్ కిరణజన్య సంయోగ క్రియ కాగా రెండవది రసాయన సంశ్లేషణ. ఇంపార్టెంట్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగక్రియ జరపని జీవి ఏది? ఈ క్రింది ఇచ్చిన వాటిలో కిరణజన్య సంయోగక్రియ జరపని జీవి ఏదని అడుగుతున్నారు. చూద్దాం. ఆప్షన్ 1 చెట్లు, ఆప్షన్ 2 ఆల్గే, ఆప్షన్ 3 సైనోబ్యాక్టీరియా, ఆప్షన్ 4 నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. సో మనకు కిరణజన్య సంయోగక్రియ జరపని జీవి ఏదని అడిగారు. ఇందులో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అనమాట. నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అనేది కిరణజన్య సంయోగక్రియ జరపదు. ఓకేనా? కిరణజన్య సంయోగక్రియ జరపని జీవి నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. ఈ చెట్లు కానీ ఆల్గి కానీ సైనోబ్యాక్టీరియా కానీ కిరణజన్య సంయోగక్రియని జరిపే జీవులు అన్నమాట. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగించే వర్ణద్రవ్యం ఏది? సో కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగించే వర్ణద్రవ్యం కలర్ ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 బైలురుబిన్, ఆప్షన్ 2 బైలువర్దిన్, ఆప్షన్ 3 క్లోరోఫిల్, ఆప్షన్ 4 పైవేవి కావు. కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగించే వర్ణద్రవ్యం ఏదంటే క్లోరోఫిల్. క్లోరోఫిల్ అనేది కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగించే వర్ణద్రవ్యం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రసాయన సంశ్లేషణ జరిపే జీవులకు ఉదాహరణ. ఇక్కడ రాంగ్ వచ్చింది. జరిపే జీవులు ఫ్రెండ్స్, జరిపే జీవులకు ఉదాహరణ. ఆప్షన్ 1 సల్ఫర్ బ్యాక్టీరియా, ఆప్షన్ 2 ఆల్గే, ఆప్షన్ 3 సైనోబ్యాక్టీరియా, ఆప్షన్ 4 కస్కుటా. సో మనకు రసాయన సంశ్లేషణ జరిపే జీవి సల్ఫర్ బ్యాక్టీరియా. ఇది ఆల్గే కానీ సైనోబ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా మనకు కిరణజన్య సంయోగక్రియ జరిపే జీవులు ఉదాహరణ అనమాట. సల్ఫర్ బ్యాక్టీరియా రసాయన సంశ్లేషణ జరిపే జీవులకు ఉదాహరణ. దీంతో పాటు మనకు చూసుకున్నాం ఇప్పుడే నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా కూడా రసాయన సంశ్లేషణ జరుపుతుంది. నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, సల్ఫర్ బ్యాక్టీరియా రసాయన సంశ్లేషణ చేస్తాయి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పరపోషకాలు అనగానేమి? పరపోషకాలు అనగానే ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 తమ ఆహారాన్ని తయారు చేసుకోలేని జీవులు, ఆప్షన్ 2 ఆహారాన్ని తయారు చేసుకునే జీవులు, ఆప్షన్ 3 కిరణజన్య సంయోగక్రియ జరిపిన జీవులు, ఆప్షన్ 4 1 and 3. సో పరపోషకాలు అంటే ఏంటంటే తమ ఆహారాన్ని తయారు చేసుకోలేని జీవులను పరపోషకాలుగా పిలుస్తారు. ఓకేనా? తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేని జీవులే పరపోషకాలు అనమాట. ఓకేనా? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హోలోజోయిక్ అనగానేమి? హోలోజోయిక్ అనగానేమి? జీవులు అనగానేమి? ఆప్షన్ 1 ఇతర జీవుల నుండి పోషకాలు గ్రహించేవి,
ఆప్షన్ 2 మొక్కల నుండి పోషకాలు గ్రహించేవి. ఆప్షన్ 4 చనిపోయిన సేంద్రియ పదార్థాల నుండి పోషకాలు గ్రహించేవి. ఆప్షన్ 4 ఘన ఆహారాన్ని తీసుకొని జీర్ణం చేసే జీవులు. హోలోజోయిక్ జీవులు అంటే ఘన ఆహారాన్ని తీసుకొని జీర్ణం చేసే జీవులు. ఘన ఆహారాన్ని తీసుకొని జీర్ణం చేసే జీవులను హోలోజోయిక్ జీవులు అంటారు. ఉదాహరణ మానవుడు. ఓకేనా, ఉదాహరణ మానవుడు, జంతువులు. హోలోజోయిక్ అంటే ఇదనమాట, ఘన ఆహారాన్ని తీసుకొని జీర్ణం చేసుకునే జీవులను హోలోజోయిక్ జీవులు అంటారు. ఓకేనా, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పరాన్నజీవులు అనగానేమి? పరాన్నజీవి అంటే ఏంటిది? ఆప్షన్ 1 మొక్కల నుండి పోషకాలు గ్రహించేవి. ఆప్షన్ 2 ఇతర జీవుల నుండి పోషకాలు గ్రహించేవి. ఆప్షన్ 3 చనిపోయిన సేంద్రియ పదార్థాల నుండి పోషకాలు గ్రహించేవి. ఆప్షన్ 4 ఘన ఆహారాన్ని తీసుకొని జీర్ణం చేసే జీవులు. పరాన్నజీవి అంటే ఇతర జీవుల నుండి పోషకాలు గ్రహించే జీవులు. పరాన్నజీవి అంటే ఏంటిది? ఇతర జీవుల నుండి పోషకాలను గ్రహించే జీవులను పరాన్నజీవులు అంటారు. ఓకేనా, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పుతికాహారులు అనగానేమి? పుతికాహారులు అనగానే ఏమని అడుగుతున్నారు? ఆప్షన్ 1 మొక్కల నుండి పోషకాలు గ్రహించేవి. ఇతరుల నుండి పోషకాలు గ్రహించేవి. చనిపోయిన సేంద్రియ పదార్థాల నుండి పోషకాలు గ్రహించేవి. ఘన ఆహారాన్ని తీసుకొని జీర్ణం చేసుకునేవి. పుతికాహారులు అంటే చనిపోయిన సేంద్రియ పదార్థాల నుండి పోషకాలు గ్రహించేవి పుతికాహారులు. ఘనాహారాన్ని తీసుకొని జీర్ణం చేసుకునేవి హోలోజోయిక్. పరాన్నజీవులు అంటే ఇతర జీవుల నుంచి గ్రహించేవి. కానీ పుతికారులు అంటే ఏంది? చనిపోయిన పదార్థాల నుంచి, చనిపోయిన సేంద్రియ పదార్థాల నుంచి పోషకాలను గ్రహించేవి పుతికాహారులు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సహజీవనం చేసే జీవికి ఉదాహరణ కింది వాటిలో సహజీవనం చేసేది ఏది? ఓకేనా, ఆప్షన్ 1 కస్కుట. ఆప్షన్ 2 లైకెన్లు. ఆప్షన్ 3 టేప్ వార్మ్. ఆప్షన్ 4 పుట్టగొడుగులు. సహజీవనం చేసే జీవికి ఉదాహరణ ఏదని అడుగుతున్నారు? కింద ఇచ్చిన వాటిలో లైకెన్లు సహజీవనం చేసే జీవులు అన్నమాట. లైకెన్లు సహజీవనం చేసే జీవికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన బిట్స్. ఇప్పటికే చాలా వీడియోస్ అయితే మెయిన్స్ కోసం తీసుకురావడం జరిగింది. చూడని వారు చూసే ప్రయత్నం చేయండి. ఎబ్బిఓ ప్లేలిస్ట్ అని ఉంటుంది, మెయిన్స్ ప్లేలిస్ట్ అని ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. మ్యాథ్స్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి. జనరల్ సైన్స్కి సంబంధించిన కూడా టాపిక్ వైజ్ క్లాసెస్ అయితే చాలా చేయడం జరిగింది. చూడండి, వాటిని కూడా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఎబ్బిఓకి సంబంధించిన మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా 99 రూపీస్కే టాపిక్ వైజ్ అయితే అందుబాటులో ఉంది. ఈ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ ఏమైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా నేను షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి మీరు అప్డేట్స్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. వీడియో లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తుంటాను కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినప్పుడే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ నేను తీసుకోవడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.